కంప్లీట్లీ మెయిన్ ఏంటంటే సముద్రంలో జలకన్య మనం చూస్తూ ఉంటాం కదా, అదే ఎలా అనిపిస్తుంది జలకన్యతో మనం దగ్గరికి వెళ్ళి చూడడం కానీ జలకన్య ఇలా ఉంటుందా అని, అంటే హెచ్డి లెవెల్లో కనబడుతుంది క్లారిటీ లాగా, ఎలా అనిపిస్తుంది? అండ్ చాలా బాగుంది అది కూడా. అంటే ఇప్పుడు జనరల్గా చూసి వెళ్ళిపోవడం కూడా కాదు, మనం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర స్టే చేసి కాసేపు పిక్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉందన్నమాట. అండ్ నాకు తెలిసి కిడ్స్ ఆ ఏజ్ వాళ్ళందరికీ జలకన్య ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి చూసి చాలా థ్రిల్ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. సో ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయొచ్చు అంటారు ఈ లొకేషన్కి వచ్చి? తప్పకుండా ఈ నియర్ బై విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా విజిట్ చేసి మీ ఫ్యామిలీతో వచ్చి అన్నీ ఉన్నాయి, ఫుడ్ కానీ లేదా ఏమైనా కొనుక్కోవాలన్నా అండ్ జలకన్య ఇవన్నీ, సో ఖచ్చితంగా విజిట్ చేయాలని అనుకుంటున్నాను. స్నేక్స్ కూడా ఉన్నాయి, స్నేక్స్ యానిమల్స్, పిల్లలకి కావాల్సిన యానిమల్స్, రకరకాల యానిమల్స్ కూడా ఉన్నాయి కదా, అది కూడా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది. అవును, ఆస్ట్రిచ్ కానీ అలా చాలా బర్డ్స్ పెట్టారు, కొత్త బర్డ్స్ అన్నీ. సో ఖచ్చితంగా తప్పకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.